హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నానండి. ఈ రోజు అయితే మనం టేప్తో పని లేకుండా మన ఆది బ్లౌజ్ని డైరెక్ట్గా క్లాత్ పైన పెట్టుకుని ఏ విధంగా కట్ చేసుకోవాలి అనేది నేను ఈరోజు చూపిస్తానండి. మనకి ఎక్కడ కూడా టేప్ అనేది అవసరం లేదనమాట. దీనికోసం ఇక్కడ నేను 80 పాయింట్స్ బ్లౌజ్ బిట్ ఒకటి తీసుకున్నాను. ఇది నార్మల్ బ్లౌజ్ అండి. ఫస్ట్ ఈ క్లాత్ మనం ఇలా ఓపెన్ చేసుకుంటున్నాం. చూడండి, ఇది వచ్చేసి ఒక ఫోల్డింగ్ మీద ఉంటుంది. మనం క్లాత్ తీసుకున్నప్పుడే ఫోల్డింగ్ అనేది ఉంటుంది కదా. చూడండి, క్లాత్ని నీట్గా మడతలు అవి లేకుండా సర్దుకోండి. ఇలా ఉంటుందన్నమాట ఓపెన్ చేస్తే క్లాత్. దీనిని జస్ట్ ఇట్లా ఒక ఫోల్డ్ చేసుకోండి. అంటే బిగినర్స్కి క్లాత్ని ఎలా ఫోల్డ్ చేసుకోవాలో తెలియదు కాబట్టి నేను క్లాత్ ఫోల్డింగ్ కూడా చూపిస్తున్నాను. ఎక్కడ కూడా మడతలు అట్లా ఏమీ లేకుండా నీట్గా ఫోల్డ్ చేసుకుని ఫోల్డింగ్ అనేది మన వైపు ఉంచుకోవాలి. ఈ ఎడ్జెస్ మనకి ఆపోజిట్లో ఉంచుకోవాలి. ఇలా నీట్గా ఫోల్డ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం ఈ కింది వైపు ఎడ్జ్ ఏదైతే ఉంటుందో ఈ ఎడ్జ్ని ఫస్ట్, అంటే ఎడ్జెస్ కొంచెం ఎక్కువ తక్కువగా అట్లా క్రాస్లు ఉంటాయి కదా, అందుకోసం మనం ఇట్లా స్కేల్ తోటి ఫస్ట్ ఈ క్రాస్ని తీసేయడం కోసం జస్ట్ ఒక లైన్ అనేది మార్క్ చేసుకోవాలి. ఇలా మార్క్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనకి కింది వైపున కుట్టు కోసం కావాలి కాబట్టి కొంచెం, అంటే ఒక పావించ్, చూసారా, ఇంత మన ఫింగర్ తోటి కొంచెం అంటే కొంచెం మార్క్ చేసుకోండి. ఇట్లా స్కేల్ పెట్టుకుని మార్క్ చేసుకోవాలన్నమాట. ఒక పావించ్ లెవెల్లో మార్క్ చేసుకుంటే సరిపోతుందండి. చిన్న మార్జిను, ఇది కుట్టు కోసం అనమాట. కింది వైపు వేస్ట్ అనేది కట్ చేసేయండి. ఫస్ట్ మార్క్ చేసుకున్న దగ్గరికి కట్ చేసేయండి. పైన మార్కింగ్ అనేది మనం కుట్టు కోసం చేసుకున్న మార్జిన్ అనమాట. అంటే బ్యాక్ పార్ట్కి బ్యాక్ బెల్ట్ జాయింట్ చేసుకున్నప్పుడు ఈ కుట్టు కోసం సరిపోతుంది అనమాట ఈ కొంచెం క్లాత్. అర్థమైంది కదా. ఇప్పుడు మనం మొత్తం బ్యాక్ పార్ట్ ఏ విధంగా డ్రా చేసుకోవాలో చూద్దాం. దీనికోసం మన ఆది బ్లౌజ్ తీసుకుని మనం నార్మల్గా బ్లౌజ్ని ఎలాగైతే ఫోల్డ్ చేసుకుంటామో సేమ్ అలానే ఫోల్డ్ చేసుకోవాలి. మనం ఇక్కడ టేప్ తోటి ఏమీ కొలవాల్సిన పని లేదండి. షోల్డర్స్ రెండింటిని ఇలా కలిపి పట్టుకోండి. షోల్డర్స్ అంటే భుజాలు. ఇలా మనం నార్మల్గా బ్లౌజ్ని ఎలాగైతే ఫోల్డ్ చేసుకుంటామో సేమ్ అలానే ఫోల్డ్ చేసేయండి. ఇలా ఫోల్డ్ చేసుకున్న తర్వాత ఈ కింది వైపున ఎడ్జ్లు ఉంటాయి కదా, ఈ నడుము సైడ్ జాయింట్ దగ్గర నుంచి ఇలా కింది వైపు నడుము భాగాన్ని మనం ఇక్కడ మార్క్ చేసిన లైన్ ఏదైతే ఉందో ఈ లైన్ పైన ఇలా స్ట్రైట్గా కరెక్ట్గా పెట్టేసుకోండి. ఇలా పెట్టిన తర్వాత ఈ ఆది బ్లౌజ్ యొక్క బ్యాక్ నెక్ ఫోల్డింగ్, క్లాత్ యొక్క ఫోల్డింగ్ రెండు సమానంగా ఉండేలాగా చూసుకోండి. ఎక్కువ తక్కువ క్రాస్ లేకుండా చూసుకుని ఈ షోల్డర్ని ఇలా పైకి స్ట్రైట్గా గట్టిగా లాగినట్లుగా పట్టుకోండి. ఇలాగనమాట బ్లౌజ్ని అన్ని వైపులా ఇలా స్ట్రైట్గా లాగినట్లు పట్టుకుంటే మీకు పర్ఫెక్ట్గా వస్తుందండి. ఎలాంటి కొలతలు తీసుకొని అవసరం లేదు. ఇప్పుడు వచ్చేసి మనం ఎలా మార్క్ చేసుకోవాలో చూపిస్తాను. ఫస్ట్ నేను షోల్డర్ని ఇలా గట్టిగా పట్టుకున్న తర్వాత షోల్డర్ ఎగ్జాక్ట్ ఎక్కడికైతే ఉంటుందో అక్కడికే పట్టకూడదండి. ఒక పావించ్ మన వైపుకి పెంచుకోవాలి, ఎందుకంటే కుట్టు కోసం అనమాట. అలాగే ఇక్కడ షోల్డర్ జాయింట్ హ్యాండ్ జాయింట్ ఉంటుంది కదా, ఇక్కడ కూడా కుట్టు ఎక్కడైతే ఉంటుందో దానికన్నా ఒక పావించ్ పెంచుకోవాలి. అంటే మనం కుట్టేసరికి కరెక్ట్గానే వస్తుందండి. ఎగ్జాక్ట్ కుట్టు దగ్గరికి పెట్టుకోకుండా కొంచెం ఎక్స్ట్రాగా పెట్టుకోవాలన్నమాట. కొంచెం కుట్టుకు మనం ఎంతైతే కుడతామో అంత. ఇప్పుడు ఈ రెండు మార్కింగ్స్ని ఇలా కలిపేసుకోవాలి. మనం ఖర్చు కోసం తర్వాత పెడదామండి. ఫస్ట్ ఎగ్జాక్ట్గా మార్క్ చేసుకోండి. ఇలా మార్క్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇక్కడ చంక జాయింట్ ఉంటుంది కదా, చూడండి, ఇక్కడ ఈ బ్యాక్ పార్ట్కి హ్యాండ్ జాయింట్ చేసిన ఈ జాయింట్ ఏదైతే ఉంటుందో ఈ జాయింట్ కన్నా ఒక పావించ్ పై వైపుకి ఎక్స్ట్రాగా పెట్టుకోండి. కింది వైపుకి కాదండి, పై వైపుకి పెట్టుకోవాలి. ఒక పావించ్ కింది వైపుకి పెట్టకూడదు, పై వైపుకే పెట్టుకోవాలి. ఇలా పెట్టిన తర్వాత ఇప్పుడు ఇక్కడ నుంచి స్ట్రైట్గా మార్క్ చేసేయాలి. బ్యాక్ పార్ట్ క్రాస్గా ఉంది కదా, నడుము దగ్గరని క్రాస్గా మార్క్ చేసుకోకూడదు. ఈ లైన్ అనేది స్ట్రైట్ ఉండాలి. ఇక్కడ నుంచి ఇలా కింది వరకు స్ట్రైట్ ఉండాలి, క్రాస్ ఉండకూడదు. ఇప్పుడు మనం ఇక్కడ బ్యాక్ నెక్ డీప్ ఉంది కదా, బ్యాక్ నెక్ ఎక్కడికైతే ఉందో ఆది బ్లౌజు దానికన్నా ఒక పావించ్ పై వైపుకి, అంటే ఎక్స్ట్రాగా మార్క్ చేసుకోవాలి. మనం కుట్టుకునేసరికి కరెక్ట్గానే వస్తుందండి. ఆది బ్లౌజ్ ఎక్కడికైతే ఉంటుందో దానికన్నా కొంచెం ఎక్స్ట్రాగా పెట్టుకుంటే సరిపోతుంది అనమాట. ఇప్పుడు ఈ బ్లౌజ్ని తీసేసేయచ్చు. ఇప్పుడు ఈ మార్కింగ్స్ని బేస్ చేసుకుంటూ మనం మార్క్ చేసుకుంటాం. చూడండి, ఇక్కడి నుంచి ఇలా స్కేల్ తోటి స్ట్రైట్ లైన్ అనేది మార్క్ చేసుకోండి. మీరు ప్రతి చోట కూడా స్కేల్ యూస్ చేసుకోండి. ఇప్పుడు ఈ చంక మార్కింగ్ కూడా దీనిని ఆర్మ్ డౌన్ మార్కింగ్స్ అని కూడా అనొచ్చు. ఇప్పుడు ఇక్కడ ఈ నెక్ లైన్ ఉంది కదా, ఈ లైన్ కూడా ఇలా కిందికి స్ట్రైట్గా మార్క్ చేసుకోండి. చాలామంది అప్పటి నుంచో అడుగుతున్నారండి, టేప్ తోటి కొంచెం తెలియట్లేదండి, డైరెక్ట్గా బ్లౌజ్తో చూపించండి అని చెప్పేసి.
అలా అన్నమాట. ఇప్పుడు నెక్ మార్కింగ్స్ కూడా కలుపుకున్నాము. ఇవి వచ్చేసి షోల్డర్ మనకి ఎగ్జాక్ట్గా పెట్టుకున్నాం కదా, కుట్టు కోసం పెట్టుకోలేదు. మన ఆది బ్లౌజ్ ఎక్కడికైతే ఉందో సేమ్ అక్కడికే పెట్టాం కాబట్టి మనం ఒక ఫింగర్ లెంత్లో ఇది కొంచెం పొడిగించుకోండి. అంటే కుట్టు కోసం కావాలి కదా, దానికోసం ఒక 1/2 ఇంచ్ అట్లా పెట్టుకునే సరిపోతుంది. మనం ఇక్కడ టేప్ యూస్ చేయట్లేదు కాబట్టి నేను మన ఫింగర్ తోటి పెట్టాను అనమాట. ఇప్పుడు మనకి ఈ మార్కింగ్ వచ్చేసిందండి. ఈ సైడ్ వచ్చేసి ఇది ఎగ్జాక్ట్ మార్కింగ్ కదా, మన ఆది బ్లౌజ్ ఎంతైతే ఉందో అంతే పెట్టాను. ఖర్చుల కోసం మనము ఇట్లా ఒక 3 ఫింగర్స్ లేదా 2 ఫింగర్స్ ఎక్స్ట్రాగా పెట్టుకుంటే సరిపోతుంది. ఇక్కడ నేను 2 ఫింగర్స్ పెట్టాను. ఇప్పుడు ఈ మార్కింగ్ని ఇలా కిందికి స్ట్రైట్గా కలిపేసుకుంటే మనకి ఖర్చుల కోసం కూడా వచ్చేసింది. ఇప్పుడు ఇక్కడ వచ్చేసి మనం ఆమ్ రౌండ్ మార్క్ చేసుకోవాల్సి ఉంటుందండి. ఆమ్ రౌండ్ మనం నార్మల్గా టేప్ తోటి అయితే 1.5 పెట్టుకుంటాం కదా, ఇక్కడ మనం టేప్ యూజ్ చేయట్లేదు. ఇక్కడ వచ్చేసి ఆమ్ రౌండ్ పాయింట్ అంటే ఈ కార్నర్లో మనం తీసుకోవాలి. ఇక్కడ ఎల్ షేప్ వచ్చింది కదా, ఈ పాయింట్లో తీసుకోవాలి. దానికోసం మనం టేప్ అయితే యూజ్ చేయట్లేదు కాబట్టి మన ఫింగర్ తోటే చూసుకోవాలన్నమాట. మన ఫింగర్ తోటి అంటే మనకి ఇట్లా ఫింగర్స్కి లైన్స్ లాగా ఉంటాయి కదా, ఫస్ట్ లైన్ సెకండ్ లైన్ ఉంటుంది కదా, సెకండ్ లైన్ వరకు పట్టకుండా ఫస్ట్ లైన్ కన్నా కొంచెం కిందికి మార్క్ చేసుకోండి. సెకండ్ లైన్కి కొంచెం పైకి, ఫస్ట్ లైన్కి కొంచెం కిందకి ఇట్లాగనమాట. ఇది మనకి ఒక 1.5 ఇంచ్ అనేది వచ్చేస్తుందండి ఉజ్జాయింపుగా. ఇప్పుడు ఇట్లా మనం ఇక్కడ ఏదైతే ఆమ్ రౌండ్ దగ్గర మార్క్ చేసుకున్నామో దాన్ని బేస్ చేసుకుంటూ ఆమ్ రౌండ్ షేప్ అనేది మార్క్ చేసుకోండి. ఆమ్ రౌండ్ అంటే చంక రౌండ్ అని అర్థం అండి, తెలియని వాళ్ళ కోసం చెప్తున్నాను. అలాగే మీరు ఫస్ట్ టైం మన వీడియోస్ చూస్తున్నట్లయితే తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఇప్పుడు వచ్చేసి మనం ఆమ్ రౌండ్ మార్క్ చేసుకోవడం పూర్తి అయిపోయింది కాబట్టి ఇప్పుడు నెక్ మార్క్ చేసుకోవాలి. నెక్ మీరు స్క్వేర్ నెక్ కావాలి అనుకుంటే ఇలా ఉంచేసుకోవచ్చండి, కానీ ఇక్కడ నేను రౌండ్ నెక్ పెడుతున్నాను. జస్ట్ చిన్న రౌండ్ షేప్ ఇట్లా ఇస్తే సరిపోతుంది అనమాట. చాలా సింపుల్గా మనం టేప్తో పని లేకపోయినా, కొంచెం చదువు రాకపోయినా సరే సింపుల్గా ఇలా మన ఆది బ్లౌజ్ని బట్టి కూడా మనం కట్ చేసేసుకోవచ్చు అనమాట. ఇప్పుడు మార్క్ చేసుకున్న విధంగా నెక్ దగ్గర నుంచి ఇక్కడ నేను చూపిస్తున్న మార్కింగ్స్ పైన కట్ చేసుకోవాలి. బ్యాక్ పార్ట్ కట్ చేసేటప్పుడు ఎప్పుడు కూడా నెక్ దగ్గర నుంచే కట్ చేసుకోవాలి. బిగినర్స్ అయితే కొంచెం జాగ్రత్తగా కట్ చేసుకోండి. ఖర్చు కోసం పెట్టిన ఎక్స్ట్రా లైన్ పైన కట్ చేసుకోవాల్సి ఉంటుందండి. ఇలా మనకి ఇక్కడ బ్యాక్ పార్ట్ అయితే వచ్చేసింది కదా. ఇప్పుడు మనం హ్యాండ్స్ ఏ విధంగా కట్ చేసుకోవాలో చూద్దాం. ఒకవైపున మనం బ్యాక్ పార్ట్ కట్ చేసుకున్నాము. ఇప్పుడు రెండో వైపున అంటే రెండో చివరన హ్యాండ్స్ కట్ చేసుకోవాలి. హ్యాండ్స్ కోసం క్లాత్ని ఇట్లా డబుల్ ఫోల్డ్ చేయాలి. ముందు ఒక ఫోల్డింగ్ మీద ఉంటుంది కదా, మళ్ళీ ఇంకొక ఫోల్డింగ్ అనేది చేసుకుని ఫోల్డింగ్ అనేది మన వైపుకు ఉండేలాగా పెట్టుకోండి. ఇక్కడైతే కింది వైపున క్రాస్ నేను ఆల్రెడీ కట్ చేశానండి. మనం ఇందాక బ్యాక్ పార్ట్కి ఎలాగైతే కట్ చేసుకున్నామో అలాగనమాట. ఇది వచ్చేసి నార్మల్ బ్లౌజ్ కాబట్టి మనం హెమ్మింగ్ కోసం ఒక 1 ఇంచ్ పెట్టుకోవాలి. 1 ఇంచ్ అంటే మన ఫింగర్ తోటి ఒక లైన్ ఉంటుంది కదా, మన ఫింగర్కి ఆ లైన్ వరకు పెట్టుకుంటే సరిపోతుంది. ఈ మధ్యలో లైన్ వచ్చేసి నేను వేస్ట్గా వేసానండి. ఆ లైన్ వచ్చేసి మీరు దాన్ని లెక్కలోకి తీసుకోవాల్సిన అవసరం లేదు. ఇప్పుడు నేనైతే మన ఫింగర్కి ఒక లైన్ దగ్గరికి మార్క్ చేశాను, అక్కడ ఇట్లా ఒక లైన్ అనేది వేసాను. ఇది హెమ్మింగ్ కోసం అనమాట కింది వైపు. ఇప్పుడు మనం డైరెక్ట్గా మన ఆది హ్యాండ్ని పెట్టేసుకుని సింపుల్గా హ్యాండ్ మార్కింగ్ అనేది చేసేసుకోవచ్చు. అలాగే హ్యాండ్ మార్కింగ్ చేసుకునేటప్పుడు ఎప్పుడు కూడా ఈ బ్యాక్ పార్ట్ వైపుకి జాయిన్ చేసిన హ్యాండ్ని తీసుకుని హ్యాండ్ చివరని మనం ఇక్కడ ఏదైతే 1 ఇంచ్ మన ఫింగర్ తోటి మార్క్ చేసిన లైన్ ఉందో ఆ లైన్ పైన కరెక్ట్గా పెట్టేయండి. ఎడ్జ్ని పెట్టిన తర్వాత హ్యాండ్ని కదలకుండా పెట్టుకోండి. అలాగే ఇక్కడ వచ్చేసి మీకు సైడ్ చంక దగ్గర క్లాత్ సరిపోదు అని అనిపించినప్పుడు ఈ ఫోల్డింగ్ని కాస్త ఇలా వెనక్కి జరుపుకుని పెట్టుకోండి. అంటే మనకు ఒక వైపున జాయింట్ వస్తుందండి, దానివల్ల ప్రాబ్లం ఏమి ఉండదు. 4 వైపులా మనము హ్యాండ్కి జాయింట్ చేయకుండా ఇలా సింపుల్గా అయిపోతుంది అనమాట ఒకవైపున జాయింట్ చేసుకుంటే. ఇప్పుడు మళ్ళీ హ్యాండ్ చివరిని ఇలా కరెక్ట్గా లైన్ పైన పెట్టేసేయండి. హ్యాండ్ని అటు ఇటు కదలకుండా అన్ని వైపులా సమానంగా ఉండేలాగా పెట్టుకోండి. అంటే హ్యాండ్ యొక్క ఫోల్డింగ్, క్లాత్ యొక్క ఫోల్డింగ్ 2 సమానంగా ఉండాలన్నమాట మన వైపుకి, ఎక్కువ తక్కువ లేకుండా. ఇలా పెట్టుకున్న తర్వాత ఇప్పుడు మార్క్ చేసుకుందాం. ఇక్కడ వచ్చేసి మనకి చంక మార్కింగ్ ఉంటుంది కదా, ఫస్ట్ ఈ స్టార్టింగ్ హ్యాండ్ లూజ్ మార్క్ చేసేసుకోండి. తర్వాత ఇక్కడ చంక మార్కింగ్ అనమాట. ఇక్కడ హ్యాండ్ జాయింట్ ఉంటుంది కదా, ఈ చంకకి ఇట్లా ఈ కుట్టు ఏదైతే ఉందో ఈ కుట్టు కన్నా ఒక 1/4 ఇంచ్ ఎక్స్ట్రాగా పై వైపుకి మార్క్ చేసుకోవాలి. హ్యాండ్ వైపుకి కాకుండా ఇటువైపుకి మార్క్ చేసుకుని ఇలా స్ట్రైట్గా కలిపేసేయండి. ఇప్పుడు ఈ మార్కింగ్ని ఇలా కలిపేసేయండి. హ్యాండ్ లూజ్ మార్కింగ్ అనమాట. ఇప్పుడు హ్యాండ్ పొడవు వచ్చేసి ఇక్కడ
షోల్డర్కి హ్యాండ్ జాయింట్ ఏదైతే ఉందో ఈ జాయింట్ కన్నా ఒక హాఫ్ ఇంచ్ ఇట్లా పై వైపుకి ఎక్స్ట్రాగా మార్క్ చేసుకోవాలి. పై వైపుకి అండి, హ్యాండ్ వైపుకి కాకుండా షోల్డర్ వైపుకి అనమాట. ఇలా మార్క్ చేసుకున్న తర్వాత ఇక్కడ వచ్చేసి ఇట్లా పొడిగించాలి లైన్ని. అంటే ఇక్కడ మనకి ఫింగర్స్కి ఇట్లా 2 లైన్స్ ఉన్నాయి కదా, 2 లైన్స్ వరకు ఇట్లా పొడిగించేసేయండి. టేప్ తోటి అయితే 1.5 ఇంచులు పెడతాము. ఇప్పుడు ఇక్కడ మనం సింపుల్గా హ్యాండ్ రౌండ్ షేప్ అనేది మార్క్ చేసుకోవాలి. ఇలా కొంచెం కొంచెంగా తేలుతూ పైన మార్కింగ్కి కలిపేసేయాలి. చాలా సింపుల్గా హ్యాండ్ రౌండ్ వస్తుందండి. బిగినర్స్ అయితే మీరు కొంచెం హ్యాండ్ రౌండ్ షేపు అట్లాంటివి కొంచెం మీరు ప్రాక్టీస్ చేయాల్సి ఉంటుంది. అలాగే ఇప్పుడు మనకి ఇది ఎగ్జాక్ట్ మార్కింగ్ కదా, ఖర్చుల కోసం పెట్టుకోవాలి కాబట్టి ఇట్లా మనకి ఇక్కడ క్లాత్ కొంచెం ఎక్కువగానే ఉంది కాబట్టి 3 ఫింగర్స్ ఎక్స్ట్రాగా పెడుతున్నానండి నేను. బ్యాక్ పార్ట్కి వచ్చేసి 2 ఫింగర్స్ పెట్టాము, హ్యాండ్స్కి వచ్చేసరికి 3 ఫింగర్స్ పెట్టుకోవాలన్నమాట. ఎందుకంటే హ్యాండ్ జాయిన్ చేసేటప్పుడు ఒక్కొక్కసారి క్లాత్ సరిపోదు, దానికోసం కొంచెం ఎక్స్ట్రాగానే పెట్టుకుంటే మనకి స్టిచ్ చేసుకునేటప్పుడు ఈజీగా ఉంటుంది, నీట్గా వస్తుంది. ఇప్పుడు మార్క్ చేసుకున్న విధంగా కట్ చేశాను హ్యాండ్. తర్వాత ఇక్కడ నేను కింద వైపు మార్క్ చేశాను కదా 1 ఇంచ్ ఒక ఫింగర్ తోటి అక్కడ ఒక టక్స్ పెట్టాను. హ్యాండ్ యొక్క ఫోల్డింగ్ దగ్గర ఒక టక్స్ పెట్టాను. ఇక్కడ హ్యాండ్కి ఫోల్డింగ్ ఉంటుంది కదా, దీనిని కూడా ఓపెన్ చేస్తున్నాను అనమాట. ఓపెన్ చేస్తేనే ఇవి మనకి 2 హ్యాండ్స్గా విడివిడిగా వస్తాయి. ఇప్పుడు వచ్చేసి హ్యాండ్ కటింగ్ కంప్లీట్ అయిపోయిందండి. అలాగే మనకి హ్యాండ్ లోత్ ఎలా కట్ చేసుకోవాలి అనేది కూడా నేను స్టిచ్చింగ్ వీడియోలో అయితే కటింగ్ చూపిస్తాను, ఎలా మార్క్ చేసుకోవాలో చూపిస్తానండి. ఇక్కడ వచ్చేసి హ్యాండ్కి ఒకవైపున మాత్రమే జాయింట్ అనేది వస్తుందన్నమాట. ఈ జాయింట్ నేను స్టిచ్ చేసేటప్పుడు చూపిస్తాను. ఇప్పుడు మీకు హ్యాండ్కి లోత్ ఏ విధంగా మార్క్ చేసుకోవాలో కూడా చూపిస్తాను. హ్యాండ్ని ఇలా ఓపెన్ చేసుకుని హ్యాండ్కి మిడిల్ టక్స్ దగ్గర నుంచి మార్క్ చేసుకోవాల్సి ఉంటుందండి. ఇక్కడ మిడిల్ టక్స్ ఉంది కదా, ఇక్కడ నుంచి ఇలా మార్క్ చేసుకోవాలి. ఈ చివరన వచ్చేసరికి మనము 3 ఫింగర్స్ పెట్టాం కదా ఖర్చు కోసం ఎక్స్ట్రాగా, ఈ 3 ఫింగర్స్ని ఇలా పెట్టుకుని మార్క్ చేసుకోండి. ఈ మిడిల్ టక్స్ దగ్గర నుంచి చూడండి, ఇక్కడ నుంచి ఇట్లాగా ఈ పాయింట్ తోటి లోత్ అనేది మార్క్ చేసుకోవాలన్నమాట. ఈ విధంగా మనకి పైన హ్యాండ్ రౌండ్ ఏ షేప్లో ఉంటుందో సేమ్ అదే షేప్లో వస్తుందండి లోతు కూడా. అలాగే ఈ లోతు తీసేటప్పుడు ఎంత పెట్టాలి అన్న డౌట్ మీకు ఉంటుంది కదా, అలాంటప్పుడు ఏం చేస్తారంటే ఈ మధ్యలో ఇట్లా మన ఫింగర్కి ఒక లైన్ ఎంతైతే ఉంటుందో ఈ లైన్ వరకు మీరు ఇట్లా మార్క్ చేసుకుని రెండు వైపులా ఈ మార్కింగ్ని బేస్ చేసుకుని అయినా ఈ లోత్ అనేది మార్క్ చేసుకోవచ్చు. లోత్ అనేది ఎప్పుడైనా ఒక్క వైపునే మనం తీసుకోవాల్సి ఉంటుందండి, ఫ్రంట్ పార్ట్ వైపుకి మాత్రమే వస్తుంది, బ్యాక్ పార్ట్కి లోత్ అయితే రాదు. ఇక్కడ నేను సైడ్ పీస్ జాయింట్ చేసుకున్న తర్వాత లోత్ అనేది కట్ చేస్తానండి, కాబట్టి ఇక్కడైతే నేను కట్ చేయట్లేదు లోతు. స్టిచ్చింగ్ వీడియోలో లోతు కట్ చేయడం చూపిస్తాను నేను. అంటే మనకు సైడ్ పీసెస్ కూడా జాయింట్ చేసుకున్న తర్వాత లోతు కట్ చేసుకుంటే మీకు కన్ఫ్యూజ్ లేకుండా హ్యాండ్ కటింగ్ అనేది నీట్గా ఉంటుందండి. ఇప్పుడే కట్ చేసుకుంటే మనకి స్టిచ్ చేసేటప్పుడు కొంచెం కన్ఫ్యూజ్గా ఉంటుంది అనమాట. ఇక్కడ వచ్చేసి మనం హ్యాండ్స్ అలాగే బ్యాక్ పార్ట్ కట్ చేసుకున్నాం కదా, ఫ్రంట్ పార్ట్ కోసం క్లాత్ని ఇలా మన వైపుకి ఉంచుకోవాలి. అంటే ఫ్రంట్ పార్ట్ కట్ చేసేటప్పుడు క్లాత్ యొక్క ఓపెన్స్ అనేటివి మన వైపుకే ఉండాలి. ఫ్రంట్ పార్ట్ మార్క్ చేసుకోవడం కోసం ముందు కట్ చేసి పెట్టుకున్న బ్యాక్ పార్ట్ నుంచి కింది వైపున ఒక 2 ఫింగర్స్ లెంత్లో మనం క్లాత్ని ఫోల్డ్ చేసుకోవాలన్నమాట. ఇలా 2 ఫింగర్స్కి సరిపడినంత క్లాత్ ఇలా ఫోల్డ్ చేసుకుని ఇప్పుడు మనం ఫ్రంట్ పార్ట్ మార్క్ చేసుకోవాలి. మామూలుగా స్ట్రైట్ కటింగ్ వాళ్ళైతే ఇలా స్ట్రైట్గా పెట్టేసుకోవచ్చండి. కింది వైపు క్లాత్ పైన బ్యాక్ పార్ట్ని ఇలా స్ట్రైట్గా పెట్టుకోవచ్చు. మనము ఇట్లా క్రాస్ పెట్టుకుంటాం కదా, ఎక్కువ క్రాస్ కటింగ్ వాళ్ళైతే ఇలా జస్ట్ కొంచెం క్రాస్ ఇట్లా పెట్టుకున్నా సరిపోతుంది. అలాగే మనం ఫ్రంట్ పార్ట్ కట్ చేసుకున్న తర్వాత ఈ ప్లేస్లో మనకి షేప్ బెల్ట్ అనేది వస్తుందండి. ఇక్కడ ఈ క్లాత్ పైన మనం షేప్ బెల్ట్ కట్ చేసుకుంటాం. ఇప్పుడు నీట్గా మనం ఇట్లా పెట్టేసుకున్నాం కదా బ్యాక్ పార్ట్ని, ఒక స్కేల్ సహాయంతో మనం దీని చుట్టూ సేమ్ ఎగ్జాక్ట్ బ్యాక్ పార్ట్ ఎలాగైతే ఉందో అదే విధంగా ఫ్రంట్ పార్ట్ కోసం మార్క్ చేసుకుంటున్నాము. అలాగే మీరు ఫస్ట్ టైం మన వీడియోస్ చూస్తున్నట్లయితే తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. వీడియో మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి. ఇట్లా మొత్తం ఎగ్జాక్ట్ ఎలా అయితే బ్యాక్ పార్ట్ ఉందో సేమ్ అలానే మార్క్ చేసుకోండి. అలాగే ఇక్కడ వచ్చేసి ఈ బ్యాక్ నెక్ వైపు వచ్చేసరికి స్కేల్ తోటి లైన్ ఇలా పొడిగించండి. అంటే ఫ్రంట్ నెక్ పైకి ఉంటుంది కాబట్టి ఇట్లాగనమాట లైన్ ఇలా స్ట్రైట్గా పొడిగించాలి పైకి. ఇప్పుడు ఈ బ్యాక్ పార్ట్ని పక్కకి తీసేసుకుందాము. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్లో ఈ ఆమ్ రౌండ్ లోత్ అనేది మార్క్ చేసుకుందామండి. ఇది బ్యాక్ పార్ట్ ఆమ్ రౌండ్, దీనికన్నా మనం కొంచెం లోపలికి మార్క్ చేసుకోవాలి. ఫ్రంట్ పార్ట్కి మాత్రమే ఇట్లా లోతు మార్క్ చేసుకుంటామండి. బ్యాక్ పార్ట్ క్యాస్టీస్ మనం ముందు ఎలా మార్క్ చేసుకున్నామో అలానే ఉంచుకోవాలి. ఇక్కడి నుంచి ఇక్కడ మాత్రమే ఎక్కువ రావాలి.
సైడ్ మాత్రం ఎక్కువ రాకూడదండి. సైడ్ మనం ముందు మార్క్ చేసిన లైన్ ఆమ్ రౌండ్ లైన్కి కలిపేసుకోవాలి. ఇప్పుడు ఫ్రంట్ నెక్ మార్క్ చేసుకోవడం కోసం మన ఆది బ్లౌజ్ తీసుకోవాలి. తీసుకున్న తర్వాత ఇక్కడ మనకి షోల్డర్ దగ్గర కుట్టు కోసం ఒక 1/2 ఇంచ్ మార్క్ చేసుకోండి. ఇట్లా మార్క్ చేసుకుంటే మీకు కరెక్ట్గా వస్తుందండి. ఇప్పుడు ఈ ఫ్రంట్ పార్ట్ యొక్క షోల్డర్ని మనం ఏదైతే మార్క్ చేసామో ఆ మార్క్ పైన పెట్టేసేయండి. అలాగే ఈ ఫ్రంట్ నెక్ ఎడ్జ్ని తీసుకొచ్చి కరెక్ట్గా లైన్ పైన పెట్టొద్దండి. నెక్ లైన్ పైన కొంచెం లోపలికే పెట్టుకోవాలి. ఇప్పుడు నీట్గా ఫ్రంట్ పార్ట్ని ఇలా అన్ని వైపులకి సర్దేసి ఇక్కడ ఫ్రంట్ మనం స్కేల్తో పొడిగించిన లైన్ ఉంది కదా, ఆ లైన్ మీదకి ఇలా లాగాలి. కొంచెం ఇట్లా లాగితే మీకు ఫ్రంట్ నెక్ డీప్ అనేది తెలుస్తుంది. చూడండి, ఇట్లా ఉంది కదా అని నెక్ షేప్ అనేది మార్క్ చేయొద్దండి. అది నెక్ షేప్ ఎలా ఉందో అలా మార్క్ చేయకుండా ఇక్కడ కరెక్ట్గా లైన్ దగ్గర నెక్ డీప్ ఎక్కడ వరకు ఉందో అక్కడికి ఒక మార్క్ చేసుకుని ఈ మార్కింగ్ని మనం ఏదైతే ముందు బ్యాక్ పార్ట్ని బేస్ చేసుకుంటూ నెక్ మార్క్ చేసాం కదా, ఈ లైన్కి కలిపేసి జస్ట్ ఇక్కడ ఒక రౌండ్ షేప్ అనేది ఇచ్చేసేయండి. మీకు పర్ఫెక్ట్గా నెక్ అనేది వస్తుందండి. ఇలాగా ఫ్రంట్ నెక్ రౌండ్ అనేది మార్క్ చేసుకోండి. ఆది బ్లౌజ్ నెక్ ఎలాగైతే ఉందో సేమ్ అలానే మీరు రౌండ్ చేస్తే మీకు ఫ్రంట్ నెక్ సరిగ్గా రాదు. కాబట్టి ఇలా మార్క్ చేసుకోండి. ఇలా మార్క్ చేసిన తర్వాత ఇప్పుడు హుక్స్ పట్టి కాజా పట్టి పొడవు చూద్దాం. ఇక్కడ మన ఆది బ్లౌజ్ తీసుకుని ఆది బ్లౌజ్ తోటి 4వ కాజా లేదా 4వ హుక్స్ దగ్గరికి మార్క్ చేసుకోవాలి. ఇక్కడ నేను 4వ హుక్స్ దగ్గరికి ఒక మార్క్ చేశానండి. అలాగే ఈ సైడ్ వచ్చేసరికి మనం ఇట్లా ఒక ఫింగర్ లెంత్లో మార్క్ చేసుకుంటే సరిపోతుంది. ఇలా రెండు వైపులా మార్క్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ పొడవు చూసుకోవాలి. ఫ్రంట్ పార్ట్ పొడవు చూసుకోవడం కోసం ఆది బ్లౌజ్ ఇట్లా షోల్డర్ దగ్గర నుంచి ఈ మెయిన్ డాట్ ఉంటుంది కదా మనకి ఫ్రంట్ పార్ట్లో, ఈ మెయిన్ డాట్ దగ్గరికి ఇట్లా కొంచెం టైట్గా లాగినట్లుగా పట్టుకుని చూసుకోవాలి. ఇక్కడ ఏదైతే మనం 1/2 ఇంచ్ లైన్ వేసామో ఈ లైన్ దగ్గర నుంచి కరెక్ట్గా చూసుకోవాలి. ఇలా స్ట్రైట్గా కిందికి చూసుకుని ఎగ్జాక్ట్ కుట్టు ఎక్కడైతే ఉందో అక్కడికే పెట్టుకోకూడదండి. కుట్టు కోసం ఒక 1/2 ఇంచ్ కిందికి మార్క్ చేసుకోవాలి. మనం కుట్టేసరికి కరెక్ట్గా వస్తుంది అన్నమాట. ఇప్పుడు ఇలా మార్క్ చేసుకున్న తర్వాత ఈ మార్కింగ్స్ని ఇలా కలుపుకోవాలి. చూసారా, ఈ విధంగా రౌండ్ షేప్ వచ్చేలాగా కలుపుకోవాలి. చూడండి, ఈ విధంగా మార్క్ చేసుకుని కట్ చేసేయండి. వీడియో మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా ఒక లైక్ అయితే ఇచ్చేసేయండి. ఈ వీడియో యూజ్ అవుతుంది అనుకున్న వాళ్ళకు కూడా తప్పకుండా షేర్ చేయండి. ఇలా మనం ఫ్రంట్ పార్ట్ కూడా కట్ చేసుకున్నాం. మీకు ఫ్రంట్ డాట్స్ అవి నేను స్టిచ్చింగ్ వీడియోలో చూపిస్తానండి ఎలా మార్క్ చేసుకోవాలి అనేది. ఇప్పుడు వచ్చేసి షేప్ బెల్ట్ కట్ చేసుకుందాం. షేప్ బెల్ట్ కోసం నేను ముందు చెప్పాను కదా ఎక్కడ కట్ చేసుకోవాలో షేప్ బెల్ట్ క్లాత్ అని. ఈ ప్లేస్లో మనం ఇట్లా బ్యాక్ పార్ట్ ఏదైతే మనం ముందు కట్ చేసుకొని ఉన్నామో ఈ బ్యాక్ పార్ట్కి ఇక్కడ మనం ఎగ్జాక్ట్ మార్కింగ్ పెట్టుకున్నాం కదా, ఖర్చుతో పని లేకుండా ఎగ్జాక్ట్ మార్కింగ్ దగ్గరికి లూజ్ ఎంత అయితే ఉందో అంతే ఇక్కడ మార్క్ చేసుకోండి. చూడండి, ఎగ్జాక్ట్ మార్కింగ్ దగ్గరికి ఇట్లా మార్క్ చేసుకుంటే ఈ షేప్ బెల్ట్ లూజ్ అనేది సరిపోతుందండి, ఖర్చుతో పని లేదు. ఇలా మార్క్ చేసుకున్న తర్వాత ఈ షేప్ బెల్ట్ యొక్క హైట్ వచ్చేసి ఇట్లా మన 4 ఫింగర్స్ ఎంతైతే ఉంటాయో అంతవరకు ఇలా స్ట్రైట్గా మార్క్ చేసేసుకోండి. మీకు తర్వాత చెప్తానండి నేను షేప్ బెల్ట్ రౌండ్ ఏ విధంగా కట్ చేసుకోవాలనేది. ఇలా 4 ఫింగర్స్ విడ్త్ తోటి మనం షేప్ బెల్ట్ కోసం క్లాత్ని సపరేట్గా ముందు కట్ చేసేసుకుందాం. ఇప్పుడు ఈ మార్క్ చేసుకున్న దగ్గరికి ఈ పీస్ని అయితే సపరేట్గా కట్ చేసుకుందామండి. కొంచెం ఎక్కువగా కట్ చేసుకున్న ఇబ్బంది ఏం లేదు. ఇప్పుడు ఇక్కడ వచ్చేసి మనం బ్యాక్ బెల్ట్ కోసం కూడా కట్ చేసుకుంటున్నాము. బ్యాక్ బెల్ట్ కోసం మన బ్యాక్ పార్ట్ నడుము లూజ్ మొత్తం ఖర్చులతో కలిపి ఎంతైతే పెట్టుకున్నామో దానికన్నా ఒక 1 ఇంచ్ ఎక్స్ట్రాగానే పెట్టుకోండి. అంటే మనము ఈ పీసెస్ని జాయింట్ చేయాలి కాబట్టి విడ్త్ వచ్చేసి 3 ఫింగర్స్ ఉండేలాగా చూసుకోండి. టేప్ తోటి అయితే 1.5 ఇంచులు ఉండేలాగా చూసుకోండి. ఇప్పుడు షేప్ బెల్ట్ రౌండ్ ఏ విధంగా కట్ చేసుకోవాలో చూద్దాం. షేప్ బెల్ట్ ఎడ్జ్లు ఫస్ట్ మనం సమానంగా పెట్టుకోవాలండి. ఈ రౌండ్ కోసం మన ఆది బ్లౌజ్ ఉంటుంది కదా, ఆది బ్లౌజ్ షేప్ బెల్ట్ని బట్టి మార్క్ చేసుకుంటాం అనమాట. ఈ బ్యాక్ బెల్ట్ పీస్ని అయితే పక్కన పెట్టేస్తున్నానండి. పక్కన పెట్టేసి ఇప్పుడు షేప్ బెల్ట్ రౌండ్ చూపిస్తున్నాను. ఈ రౌండ్ చూడడం కోసం మన ఆది బ్లౌజ్ తీసుకోండి. ఆది బ్లౌజ్ తీసుకుని ఈ హుక్స్ పట్టి కాజాల పట్టి వైపు ఫ్రంట్ ఓపెన్ వైపు షేప్ బెల్ట్ హైట్ ఎంత ఉంది అని చూసుకోండి ఒక వైపున.
అంటే మన షేప్ బెల్ట్ ఆది బ్లౌజ్ హైట్ ఎంతైతే ఉంటుందో దానికన్నా దగ్గర ఒక 1 ఇంచ్ ఎక్స్ట్రాగా ఉండేలాగా ఈ క్లాత్ అనేది మీరు తీసుకోవాల్సి ఉంటుంది. అంటే కింది వైపున కుట్టు కోసం ఒక 1/4 ఇంచ్ ఉండేలాగా చూసుకోండి. పై వైపున మనకి షేప్ బెల్ట్ జాయింట్ చేసినప్పుడు కావాలి కదా, కుట్టు కోసం ఒక 1/2 ఇంచ్ ఉండేలాగా చూసుకోండి. దగ్గర ఒక ఫింగర్స్ మన లైన్ ఎంతైతే ఉంటుందో ఫస్ట్ లైన్ అంత ఎక్స్ట్రాగా ఉండేలాగా చూసుకోండి. ఇక్కడైతే మనకి సరిపోయిందండి. అలాగే ఈ రెండో చివరన వచ్చేసరికి రెండో చివర షేప్ బెల్ట్ ఉంటుంది కదా, సైడ్ జాయింట్ చేసిన వైపు, ఇది కూడా చూసుకోండి. కింది వైపు కుట్టు కోసం వదిలిపెట్టండి, పై వైపున కుట్టు కోసం ఒక 1/2 ఇంచ్ అట్లా ఎక్స్ట్రాగా ఉండేలాగా చూసుకోండి. చూసారా, ఇలాగా ఒక మార్క్ చేసేసుకోండి. ఇక్కడ వరకు ఇలా మార్క్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ రెండు మార్కింగ్స్కి ఇట్లా మధ్యలో కొంచెం లోపలికి ఇట్లా జస్ట్ చిన్న రౌండ్ షేప్ వచ్చేలాగా మార్క్ చేసేయండి చాలు. మధ్యలో ఎట్లాంటి మెజర్మెంట్ ఏం అవసరం లేదు. ఇట్లా మీకు షేప్ అనేది కొంచెం నీట్గా రౌండ్ షేప్ వచ్చేలాగా కొంచెం కరువుగా వస్తే సరిపోతుందండి, పూర్తిగా రౌండ్ రానవసరం లేదు. ఇప్పుడు ఇక్కడ వచ్చేసి మనం ఇక్కడ హుక్స్ పట్టి కాజాల పట్టి ఫ్రంట్ వైపుకి వచ్చేదని చెప్పాను కదా, ఫస్ట్ చూడండి ఇలాగా ఇక్కడ చూసాం కదా, ఫస్ట్ మనం ఈ కొలత చూసుకున్నాం కదా, కాబట్టి గుర్తుండడం కోసం ఇక్కడ ఒక టక్స్ పెట్టేసుకోండి. ఏం లేదండి, మీ ఆది బ్లౌజ్ యొక్క షేప్ బెల్ట్ ఎంతైతే ఉంటుందో ఆ షేప్ బెల్ట్ హైట్ కన్నా ఒక 1 ఇంచ్ ఎక్స్ట్రా హైట్ ఉండేలాగా ఈ షేప్ బెల్ట్ చూసుకుంటే మీకు స్టిచ్ చేసుకునేటప్పటికి సరిపోతుంది అనమాట. ఇది వచ్చేసి మనం బ్యాక్ నెక్ కట్ చేసినప్పుడు వస్తుందండి ఈ పీస్. ఇక్కడ హుక్స్ పట్టి కాజా పట్టి కట్ చేసుకుంటే సరిపోతుంది అనమాట. ఈ పీస్లో హుక్స్ పట్టి వచ్చేసి కొంచెం చిన్నదిగా కట్ చేసుకోవాలి. ఇదే పీస్లో కరెక్ట్గా పీస్ యొక్క ఫోల్డింగ్ దగ్గరికి కాకుండా కొంచెము తక్కువగా కట్ చేయండి. ఈ చిన్న పీస్ వచ్చేసి హుక్స్ పట్టీకి వస్తుంది, ఈ పెద్ద పీస్ వచ్చేసి కాజా పట్టీకి వస్తుంది అనమాట. ఇప్పుడు ఈ మిగిలిన క్లాత్లో మనం మెడ పీసులు కూడా కట్ చేసుకుందాం. అలాగే మెడ పీసులు ఏ విడతలో కట్ చేయాలి అన్న డౌట్ మీకు ఉంటుంది కదా, ఇది కూడా అంతే అండి. ఇట్లా మన ఫింగర్కి ఫస్ట్ లైన్ కన్నా కొంచెం ఎక్స్ట్రాగా కట్ చేసుకోండి. ఇట్లా నేను చూపిస్తున్నాను కదా, ఫస్ట్ లైన్ కన్నా కొంచెం కిందికి అన్నమాట. ఈ లైన్స్ అన్నీ ఏంటండి మాకు అర్థం కాలేదని మాత్రం అనుకోకండి. చాలామంది టేప్ తోట తెలియట్లేదండి మాకు, కొంచెము డైరెక్ట్గా ఆది బ్లౌజ్ తోటి చెప్పండి అని చాలామంది నన్ను రిక్వెస్ట్ చేశారు. అందుకోసం ఈ వీడియో చేస్తున్నాను. మీకు నచ్చకపోతే స్కిప్ చేసేయచ్చు. ఇలా మనం మెడ పీసులు కూడా ఎన్నైతే అవసరం అవుతాయో అన్నీ కట్ చేసుకోవచ్చండి. ఇలా కట్ చేసుకోవాలి, మనకు సరిపడినన్ని కట్ చేసుకోవాలి. మళ్ళీ స్టిచ్ చేసుకునేటప్పుడు సరిపోకపోతే క్లాత్ మనం పక్కన పాడేసుకుంటాం కదా, అందుకోసం ముందుగానే కొంచెం ఎక్స్ట్రాగానే కట్ చేసుకోండి. ఈ విధంగా అనమాట. మెడ పీసులు కూడా ఇక్కడ నేను కట్ చేశానండి. బ్లౌజ్ అయితే కట్ చేయడం కంప్లీట్ అయిపోయింది. అలాగే ఇవి వచ్చేసి ఇట్లా చిన్న క్రాస్ పీసులు ఏమన్నా ఉంటాయి కదా, ఇవి మనం హ్యాండ్కి ఎట్లాగో జాయింట్ పడుతుందని చెప్పాను కదా, దీనికోసం యూజ్ అవుతాయి అన్నమాట. కాబట్టి మనం వీటిని కూడా జాగ్రత్త చేసుకోవాలి. ఇప్పుడు మొత్తం బ్లౌజ్ మొత్తం కంప్లీట్ అయిపోయిందండి. బ్యాక్ పార్ట్ యొక్క బ్యాక్ బెల్ట్ అనమాట ఇది. మనం ముందు ఇందాక కట్ చేశాను కదా అది. అలాగే ఇది వచ్చేసి ఫ్రంట్ పార్ట్ అండి. ఫ్రంట్ పార్ట్ యొక్క షేప్ బెల్ట్. అలాగే షేప్ బెల్ట్ వచ్చేసి మీరు ఆది బ్లౌజ్ కరెక్ట్ ఎగ్జాక్ట్ కొలత దగ్గరికి తీసుకున్నారు కదా, ఖర్చులతో తీసుకోలేదని చాలామందికి డౌట్ ఉంటుందండి. బిగినర్స్ అయితే మనము ఫ్రంట్ పార్ట్లో మెయిన్ డాట్ కుట్టుకున్నప్పుడు క్లాత్ అనేది తగ్గిపోతుంది, కాబట్టి మనం ఖర్చుతో పని లేకుండా షేప్ బెల్ట్ అనేది కట్ చేసుకుంటాం అన్నమాట. ఫైనల్గా మీకు ఈ బ్లౌజ్ కటింగ్ అయితే అర్థమయ్యే ఉంటుంది అనుకుంటున్నాను. వీడియో మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, బాయ్. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నానండి. వాళ్ళ వీడియో వచ్చేసి చాలామంది అప్పటి నుంచో అడుగుతున్నారు, అక్క స్ట్రైట్ పీస్ తోటి శారీలో వచ్చినటువంటి స్ట్రైట్ పీస్ తోటి ఈజీగా ఏ విధంగా గోట్ వేసుకోవాలి చెప్పండి అని చాలామంది అడుగుతున్నారండి. ఇది వచ్చేసి మనం బ్లౌజ్ కట్ చేసుకున్న తర్వాత శారీలో నుంచి కట్ చేసుకోవాలన్నమాట స్ట్రైట్ పీస్ని. విడ్త్ వచ్చేసి 1.5 ఇంచ్ ఉండేలాగా ఇలా పొడవాటి స్ట్రిప్స్ ఒక 2 కట్ చేసుకోండి మీరు శారీ నుంచి. శారీలో అయితే క్రాస్గా తీయకూడదండి, క్రాస్ పీసులుగా మనం కట్ చేసుకుంటే శారీ అనేది చిన్నదైపోతుంది అన్నమాట. కాబట్టి ఇలా సన్నగా 1.5 ఇంచ్ విడ్త్ ఉండేలాగా స్ట్రిప్ లాగా స్ట్రైట్ పీస్ని కట్ చేసుకున్నాం కదా, దీనిని ఇలా ఒక ఫోల్డింగ్ లాగా చేసేసి ఇలా మిషన్ మీద పెట్టుకుని ఈ చివరన చూడండి ఈ 2 ఎడ్జ్లను ఇలా కలుపుతూ
ఒక స్టిచ్ చేసుకోండి. కుట్టగలము అనుకుంటే స్టిచ్ చేయాల్సిన పని లేదండి. కానీ బిగినర్స్ అయితే మాత్రం ఒక స్టిచ్ చేసుకుంటే ఈ గోట్ వేయడం చాలా ఈజీ అవుతుందన్నమాట. అంటే కుట్టేటప్పుడు ఎడ్జ్లు అటు ఇటు జరగకుండా ఫినిషింగ్ నీట్గా వస్తుంది అన్నట్టు. ఇలా స్ట్రైట్గా 2 ఎడ్జ్లను కలుపుతూ కుట్టుకోవాలి. ఇలా కొంచెం సాఫ్ట్ క్లాత్లో అయితే స్ట్రైట్ పీస్ బాగానే వస్తుందండి గోట్. బట్ మనకి ఏదైనా ఆర్గాన్జా అలా కొంచెం స్టిఫ్నెస్ ఉండే క్లాత్ అనుకోండి, స్ట్రైట్ పీస్ తోటి గోట్ వేయడం అంత బాగుండదు. వేయడం కూడా కష్టంగా అనిపిస్తుంది. చూడడానికి కూడా ఫినిషింగ్ అంత లుక్ అనిపించదు అనమాట. ఇలా కొంచెం సాఫ్ట్గా ఉండే క్లాత్ అయితే బాగానే ఈజీగానే వేసేసుకోవచ్చు. చూడడానికి కూడా బాగానే ఉంటుంది. ఇలా మొత్తం చివరి వరకు కూడా స్టిచ్ చేసేయండి. ఇలా ఈ స్ట్రిప్ని అయితే మనము రెడీ చేసేసుకున్నాం కదా. ఇప్పుడు ఈ గోట్ వేసుకునే ఈ క్లాత్ని డైరెక్ట్గా మనం బ్లౌజ్ యొక్క నెక్కి జాయిన్ చేసేసుకోవాలి. ఇక్కడ ఈ ఫ్రంట్ నెక్ దగ్గర నుంచి స్టార్ట్ చేయాలి. ఒక 1/2 ఇంచ్ క్లాత్ కిందికి వైపుకి ఫోల్డ్ చేసినా పర్వాలేదు, చేయకపోయినా తర్వాత అయినా ఫోల్డ్ చేసుకోవచ్చు. ఇలా పెట్టి సన్నగా కుట్టండి. జస్ట్ ఒక్క పాదం వరుసన మాత్రమే కుట్టండి ఇలాగా. అలాగే కుట్టేటప్పుడు ఏమీ లాగాల్సిన పని లేదండి. లాగకుండా కూడా లాగకూడదు. ఇది స్ట్రైట్ పీస్ కాబట్టి లాగకుండా ఫ్రీగా షోల్డర్ జాయింట్ని ఇలా బ్యాక్ పార్ట్ వైపుకి ఫోల్డ్ చేసేసుకుని మొత్తం నెక్ అంతా కూడా ఈ పీస్ని జాయింట్ చేసుకోవాలి. ఈ స్ట్రైట్ పీస్లు శారీ నుంచి 2 పీసెస్ మనం కట్ చేసుకున్నట్లయితే 1.5 ఇంచ్ విడ్త్ తోటి నెక్కి ఒకటి, హ్యాండ్స్కి ఒకటి సరిపోతుంది. ఏ సైజ్ బ్లౌజ్కైనా సరే 2 పీసెస్ సరిపోతాయండి. ఈ రౌండ్స్ తిరిగే చోట కూడా మీరు క్లాత్ని ఏమి లాగొద్దు, నీట్గా ఫ్రీగా కుట్టేసేయండి. అలాగే ఫ్రెండ్స్, మీరు ఫస్ట్ టైం మన వీడియోస్ చూస్తున్నట్లయితే ఒకసారి మన ఛానల్లోకి వెళ్ళి మీకు నచ్చిన వీడియోస్ ఉంటాయి చూడండి. చూస్తే మీకు నచ్చినట్లయితే తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేసి వీడియో యూజ్ అవుతుంది అనుకున్న వాళ్ళకి కూడా తప్పకుండా షేర్ చేయండి. మీరు ఇచ్చే లైక్ వల్ల మన వీడియో ఎక్కువ మందికి అయితే రీచ్ అయ్యే ఛాన్స్ అయితే ఉంటుందండి. తప్పకుండా ఒక లైక్ అయితే చేయండి. లైక్ చేయడం వల్ల మీకు వచ్చిన నష్టం ఏమీ లేదు. ఇలా చివరి వరకు కూడా ఈ పీస్ని నెక్ అంతా కూడా స్టిచ్ చేసుకున్నాం. అలాగే ఎక్కువ వెడల్పుగా కుట్టద్దండి, సన్నగానే కుట్టండి. ఇప్పుడు ఆ కాజాపట్టీ కన్నా కూడా ఒక 1/2 ఇంచ్ ఎక్స్ట్రా ఉంచి మిగతాదంతా కట్ చేసేయండి. అలాగే మనం కుట్టిన కుట్టు అనేది కట్ అవ్వకుండా దగ్గరగా ఇలా చిన్నగా చాలా జాగ్రత్తగా కట్స్ పెట్టండి. ఓకే, కింది వైపు క్లాత్ కట్ అవుతుందండి, చూసుకుంటూ నీట్గా సర్దుకుంటూ ఈ విధంగా టక్స్లు ఇవ్వాలి. ఓకే, ఇప్పుడైతే మనం గోటు వేయడం కోసం స్టార్టింగ్ నుంచి ఈ ఎక్స్ట్రాగా ఉన్న క్లాత్ని ఈ విధంగా డబల్ ఫోల్డ్ చేయండి. ఫోల్డ్ చేసిన తర్వాత ఇలా సన్నగా పట్టుకోవాలి మనం. ఓకే, ఇలా పట్టేటప్పుడు కూడా కింది వైపు వేస్ట్ని లోడింగ్ లాగా మనం స్టిచ్ చేసుకోవాలి. దానివల్ల ఏంటంటే గోట్ అనేది మనకి పైపింగ్ థ్రెడ్ యూస్ చేసి కుట్టినట్టుగానే ఉంటుంది. స్టిఫ్గా ఉంటే చూడడానికి కూడా బాగుంటుంది అన్నమాట. స్టార్టింగ్ కొంచెం రఫ్ చేయండి, మీకు ఇంకా కూడా వివరంగా చూపిస్తాను చూడండి. అలాగే ఇది స్ట్రైట్ పీస్ కాబట్టి కొంచెం నిదానంగా కుట్టండి. ఈ కుట్టు కూడా పైపింగ్కి గోట్కి అలాగే బ్లౌజ్ యొక్క క్లాత్కి రెండింటికి మధ్యలో జాయింట్ ఉంది కదా, ఆ జాయింట్లో పడాలి. చూడండి, కింది వైపు ఈ వేస్ట్ ఏదైతే ఉందో మనం ఏదైతే గోటు వేస్తున్నాం కదా ఆ క్లాత్ మధ్యలో ఇలా లోడింగ్ చేయాలన్నమాట. అప్పుడు కింది వైపు వేస్ట్ కనిపించదు, ఈ గోట్ అనేది కూడా మనకి చూడడానికి పైపింగ్ లుక్ వస్తుంది అన్నమాట. మనము థ్రెడ్ పెట్టే విధంగా పైపింగ్ చేస్తామో అదే లుక్ వస్తుంది అన్నట్టు. ఇలా లోడింగ్ చేసుకుంటూనే గోట్ వేయాలి. ఇది పైపింగ్ కాదండి, గోట్ అంటారు దీన్ని. కావాలనుకుంటే మీరు దీనిలో పైపింగ్ థ్రెడ్ని కూడా యూస్ చేయొచ్చు. ఈ జాయింట్లో పడాలండి కుట్ అనేది. ఇక్కడ మనం గోట్ వేస్తున్నటువంటి వైట్ కలర్ క్లాత్ పైన పడకూడదు, అలాగే బ్లౌజ్ ఏదైతే బ్లూ కలర్లో ఉందో గ్రీన్ కలర్ అండి దీనిపైన కూడా పడకూడదు అనమాట. జాయింట్లో పడిపోతే చూడడానికి గోట్ అనేది అందంగా కనిపిస్తుంది. ఓకే, ఇలా మొత్తం నెక్ అంతా కూడా గోట్ వేసేసుకోవాలి. కాస్త నిదానంగానే కుట్టాలి ఫ్రెండ్స్, మనం దూరంగా కుట్టకుండా కాస్త నిదానంగానే కుట్టాలి. అప్పుడే చూడడానికి ఫినిషింగ్ నీట్గా ఉంటుంది. ఇలా మనం కొంచెం సాఫ్ట్గా ఉండే క్లాత్ తోటి మనము గోట్ వేసుకోవడం అయితే ఈజీగానే వస్తుందండి. మనం చెప్పినట్టు వింటుందన్నమాట ఈ క్లాత్ అయితే. అలాగే ఖచ్చితంగా టక్స్లు ఇవ్వండి. టక్స్లు ఇవ్వకపోతే మీకు గోట్ అనేది చూడడానికి మంచిగా రాదు, కుట్టడం కూడా కష్టమైపోతుందండి. ఇలా చూడండి నీట్గా ఎంత నీట్గా వస్తుందో.
కొంచెం స్టిఫ్గా అంటే పట్టు క్లాత్లు కానివ్వండి, లేదా ఏదైనా ఆర్గాన్జా కానివ్వండి, నెట్ క్లాత్ కానివ్వండి, ఇలాంటివైతే మనం స్ట్రైట్ పీస్ తోటి వేయకూడదు అని అంటే అంత నీట్గా రాదనమాట. కుట్టడం చాలా చాలా కష్టమైపోతుంది. ఇప్పుడు ఆల్మోస్ట్ చాలామంది ఇలా కొంచెం సాఫ్ట్గా ఉండే శారీస్ తీసుకుని శారీలో ఉన్న పీస్ తోటే గోట్ ఉంటారు కదా, వాళ్ళకైతే ఇది బాగా యూజ్ అవుతుందన్నమాట. ఇది వచ్చేసి చాలామంది అప్పటి నుంచో అడుగుతున్నారండి, స్ట్రైట్ పీస్ తోటి ఏ విధంగా గోట్ వేసుకోవాలి అనేది. ప్రాసెస్ అయితే ఒక్కలాగే ఉంటుందండి. మామూలుగా అయితే మనం క్లాత్ ఎక్కువ ఉంటే క్రాస్ పీసెస్ కట్ చేసుకుంటాము. బట్ ఇక్కడ మనం శారీలో నుంచి క్రాస్ పీసెస్ అయితే కట్ చేసుకోలేం కాబట్టి స్ట్రైట్ పీస్నే తీసుకుని ఇలా అడ్జస్ట్ చేసుకుంటూ కుట్టుకోవడం అంతే. ఇలాగా ఓకే. చివరను కూడా ఇలా ఒక ఫోల్డింగ్ మళ్ళీ ఇలా ఫోల్డ్ చేసుకుని చివరి వరకు కుట్టేయడమే. అర్థమైంది కదా. ఇలా కుట్టిన తర్వాత మీరు కావాలి అని అనుకుంటే మామూలుగా హెమ్మింగ్ అయినా చేసేసుకోవచ్చు, లేదా మిషన్ పైన అయినా కుట్టేసుకోవచ్చు. చూడండి చక్కగా వచ్చేసింది. కావాలంటే మీరు లోపల పైపింగ్ థ్రెడ్ని కూడా యూస్ చేయొచ్చు అండి, అలా కూడా నీట్గా ఉంటుంది. ఆ పైపింగ్ థ్రెడ్ యూస్ చేయడం వల్ల ఏంటంటే మొత్తం ఒకే లెవెల్లో కనిపిస్తూ ఉంటుందన్నమాట. చూడండి ఎంత నీట్గా వచ్చిందో. మనం అసలు స్ట్రైట్ పీస్ తోటి వేసినట్టే ఉండదన్నమాట. సాఫ్ట్గా ఉండేటటువంటి క్లాత్ కాబట్టి, కొంచెం స్టిఫ్గా ఉండే క్లాత్ అయితే ఇలా రాదు, అంటే మెడ కొంచెం పాక్కుపోయినట్లుగా షేప్ అవుట్గా కనిపిస్తుంది. ఓకే. ఇప్పుడు వచ్చేసి హ్యాండ్స్కి ఏ విధంగా కుట్టాలో చూద్దాం. అలాగే ఫ్రెండ్స్, దీనికి వచ్చేసి మీరు ఒక పాదం వరుసన పక్కన డబుల్ స్టిచ్ వేసుకున్నా సరిపోతుందండి. లేకపోతే నార్మల్గా మనం బ్లౌజ్కి హెమ్మింగ్ చేసుకున్నట్టుగానే చేతికుట్లు వేసేయచ్చు. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు హ్యాండ్ తీసుకుని హ్యాండ్ యొక్క ఒరిజినల్ సైడ్ పైకి పెట్టుకుని ఈ గోటు వేసే క్లాత్ని మనం ఇందాకైతే స్ట్రైట్ పీస్ని ఫోల్డ్ చేసుకుని కుట్టుకున్న తర్వాత నెక్కి వేసాం కదా, హ్యాండ్ స్ట్రైట్గానే ఉంటుంది కాబట్టి పీస్ని కుట్టాల్సిన పనేమీ లేదండి. డైరెక్ట్గా ఇలా ఫోల్డ్ చేసుకుంటూ హ్యాండ్ చివరన పెట్టుకుంటూ స్టిచ్ చేసుకోవచ్చు. అంటే రౌండ్స్ అయితే మనం ఆ క్లాత్ రౌండ్ తిప్పేటప్పుడు గోటు వేసే క్లాత్ కొంచెం హెచ్చు తగ్గులు రావచ్చు అన్నట్టు ముందు జాగ్రత్త కోసం కుట్టుకుంటే నీట్గా ఉంటుందని మీకు అలా చెప్పాను. హ్యాండ్స్కి అయితే కుట్టాల్సిన పని లేదు. కుట్టలేము అనుకుంటే కుట్టుకునైనా ఇలా గోటు వేసుకోవచ్చు. ఇంతేనండి. ఇలా కింది వైపుకి లోడింగ్ స్టిచ్ చేసుకుంటే సరిపోతుంది. హ్యాండ్స్కి వేయడం అయితే ఇంకా ఈజీగా వస్తుంది. మీరు ఒకవేళ కొంతమంది కొంచెం ఈ గోట్ అనేది కొంచెం లావుగా కనిపించాలి అనుకునే వాళ్ళు కూడా ఉంటారు. వాళ్ళు కొంచెము ఎక్కువగా కనిపించేలాగా పెట్టుకుని అడ్జస్ట్ చేసుకుంటూ కుడితే సరిపోతుంది. చూడండి ఎంత నీట్గానో వస్తుంది కదా. ఓకే ఫ్రెండ్స్, మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేసినట్లయితే మీకు ఎలా కుదిరిందో కూడా నాకు కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. ఇలాంటి మరిన్ని మంచి మంచి వీడియోస్ కోసం తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్. ఇలానే రెండవ హ్యాండ్కి కూడా గోటు వేసేసుకుంటే సరిపోతుందండి. దీనికి కూడా సేమ్ అంతే. కావాలనుకుంటే మిషన్ పైనే డబుల్ స్టిచ్ వేసుకోవచ్చు, లేకపోతే హెమ్మింగ్ చేసుకోవచ్చు. ఓకే. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.